హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఇవాళ నేను కోకోనట్ దోశ ఎలా చేస్తున్నానో చేసి చూపిస్తాను. ప్రిపరేషన్స్ కూడా చాలా ఈజీ. బియ్యం అయితే 200 గ్రాములు. ఇది చిన్న గ్లాసులో తీసుకుంటే మనకు 2 గ్లాసులు సరిపోతుంది. పెద్ద గ్లాస్ అయితే 1. ఇప్పుడు బియ్యం కడిగి 2 గంటలు నానబెట్టాను. ఒక పెద్ద కొబ్బరికాయని తురిమి పెట్టుకున్నాను. చిన్న కొబ్బరికాయ అయితే 2 కావాలి. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని బియ్యంని తురుముకున్న కొబ్బరిని కలిపి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. నేను గ్రైండ్ చేసిన బ్యాటర్ని ఇప్పుడు గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 3 గరిటెలు ఆ బ్యాటర్ని తీసి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాను. 1 గ్లాస్ వాటర్ వేసి కలిపాను. ఇది 1 లేదా 2 నిమిషాల్లో అది వేడెక్కిపోతుంది. బాండికి అతుక్కోకుండా చూడండి. ఇదంతా ఎందుకు అని అంటే మనం వేసే దోశలు విరిగిపోకుండా ఉండడానికి, అలాగే కొబ్బరి వాసన కూడా చాలా మంచిగా వస్తుంది. అదంతా ఇప్పుడు మన బ్యాటర్లో కలిపేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు. కోకోనట్ దోశ బ్యాటర్ రెడీ. ఇప్పుడు పెనం పెట్టి రెగ్యులర్ దోశ లాగానే వేసి చుట్టూతా కొంచెం నూనె పూసి దోశ చేయడం. అంతే, కోకోనట్ దోశ రెడీ. ఇప్పుడు నేను రెండవ దోశ చేస్తున్నాను. రెండవ దోశకి నేను నెయ్యి వాడుతున్నాను. అంటే కోకోనట్ దోశ మనం నూనెతోనే కాదు, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అంతే, కోకోనట్ దోశ రెడీ. కోకోనట్ దోశకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. కోకోనట్ దోశ విత్ కొబ్బరి పచ్చడి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత మంచిగా వచ్చాయో? మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.